శ్రీ గరికపాటి నరసింహారావు గారిచే ఆధునిక యుగంలో అన్నమయ్య ప్రభావం అనేటువంటి శీర్షిక మీద ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వారి యొక్క సౌజన్యాన్ని అందించారు. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అన్నమయ్య సాహిత్యము ఈనాడు మనకి ఎలా పనికొస్తుంది అంటే హౌ ఇట్ ఈజ్ రిలవెంట్ టుడే. ఆయన ఏం చెప్పాడు, అన్నమాచార్యుల వారు ఒక తలపు గురించి థాట్ గురించి చెప్తారు. ఇహపర సాధన మీ తలపు, సహజ జ్ఞానికి సతమీ తలపు అంటారు. అంటే మన తలపు థాట్ ఎట్లా ఉండాలి, భగవంతుడి పట్ల మన ఆరాధన భావం ఎట్లా ఉండాలి, దేని పట్ల ప్రేమ పెంచుకోవాలి, దేని పట్ల తీసేయాలి, మోక్షం ఎలా వస్తుంది, ఇలాంటివన్నీ బోల్డెన్ విషయాలు చెప్పారు. అలాగే భగవంతుడి పట్ల ఆరాధనా భావం ఎట్లా ఉండాలి, ఆకటి వేళలు అలపైన వేళలు అనేటువంటి ఇలాంటి కీర్తనలన్నింటిలో ఉన్నటువంటి సారాంశము మనకి ఈనాటి ఆధునిక యుగంలో జీవితంలో మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది గరికపాటి నరసింహారావు గారు అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్తో చాలా సాధారణంగా కొన్ని చోట్ల చాలా వివరంగా కూడా అనేక శంకర భాష్యాలు కానీ భగవద్గీత కానీ అనేక శాస్త్రాలు ఉటంకిస్తూ వారు చెప్పారు. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. ఇది ఆ తర్వాత వారి యొక్క యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. అందరూ వింటే బాగుంటుంది. మనకి ఒక దారి చూపెట్టినట్టు అవుతుంది. మన తలకానొప్పి వ్యవహారాలు మన జీవితంలో ఏవైతే ఉంటాయో అవన్నీ దాటడానికి ఒక మార్గాన్ని చూపెట్టేటువంటి కార్యక్రమం ఇది. మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గరికపాటి వారి ఛానల్లో ఈ యొక్క కార్యక్రమం విని ఆనందించండి, ఆచరించండి. నమస్కారం. కార్యదర్శి ఆయన ఇంకా సభ్యులు, నేను సభ్యులు, మేమందరం కలిసి వాళ్ళందరి తరఫున నేను చెప్పేసి కార్యక్రమం ఏర్పాటు చేసి ఎవరంటే ఆయన కదా జ్ఞాని సహస్రావధాని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆయనే సాటి. ఆయన ఉపన్యాసం అంటే మాకు తెలుస్తుంది ఏమండి. దానివల్ల తప్పకుండా మనందరం కూడా మన జీవితాల్లో లాభపడతాం. ధన్యవాదాలు.